హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ హేమంత్. ఈరోజు మన తమిళ్లో రీసెంట్గా రిలీజ్ అయిన మహారాజా మూవీని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఇలాంటి వీడియోస్ మీకు మళ్ళీ కావాలనుకుంటే ఇప్పుడు లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఏదైనా మూవీ ఎక్స్ప్లెనేషన్ కావాలనుకుంటే కామెంట్స్లో మాకు చెప్పండి. ఎక్స్ప్లెయిన్ చేసేందుకు ట్రై చేస్తాం. సో ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇంకా మెయిన్ స్టోరీ విషయానికి వస్తే, మన హీరో మహారాజా రామ్కి సెలూన్ షాప్లో పనిచేస్తూ ఉంటాడు. తన భార్య పేరు భారతి. వీళ్ళిద్దరికీ ఒక కూతురు కూడా ఉంటుంది. మహారాజా చాలా తక్కువగా మాట్లాడుతూ ఉంటాడు. తనకి తన భార్య కూతురే ప్రపంచం. మహారాజా వాళ్ళ ఇల్లు మెయిన్ రోడ్డుకి ఆనుకొని ఉంటుంది. తన కూతురు కోసం ఒక బొమ్మ కొందామని వాళ్ళ ఇంటికి ఎదురుగా ఉన్న ఫ్యాన్సీ స్టోర్కి వెళ్ళినప్పుడు ఒక లారీ అదుపు తప్పి మహారాజా ఇంట్లోకి దూసుకొని వెళ్తుంది. దాంతో ఇల్లు మొత్తం కూలిపోయి మహారాజా భార్య కూతురు అక్కడే చనిపోతారు. దానికి మహారాజా చాలా బాధపడతాడు. ఇక్కడ స్టోరీ కొన్ని సంవత్సరాల ముందుకు వెళ్తుంది. జ్యోతి అనే ఒక చిన్న పాప ఒక స్కూల్లో 10th క్లాస్ చదువుకుంటూ ఉంటుంది. తను చదువులో కొంచెం పూర్, కానీ స్పోర్ట్స్లో మాత్రం నెంబర్ 1. అందుకే స్కూల్లో ఉన్న టీచర్స్ ఎవరికి తనంటే నచ్చదు, ఒక పీటీ టీచర్ ఆసిమ్మకి తప్ప. ఆసిమ్మకి అందరు స్టూడెంట్స్తో పోలిస్తే జ్యోతి కొంచెం స్పెషల్. ఈ జ్యోతి మరెవరో కాదు, మహారాజా కూతురు. తన భార్య చనిపోయిన రోజు ఒక చెత్తబుట్ట జ్యోతి మీద పడి తనకేం కాకుండా కాపాడుంటుంది. అందుకే జ్యోతి మహారాజా ఇద్దరు ఆ చెత్తబుట్టకి లక్ష్మి అని పేరు పెట్టి దాన్ని ఇంట్లో మనిషిలా చూసుకుంటూ ఉంటారు. మహారాజా ఇప్పుడు సొంతంగా ఒక సెలూన్ షాప్ని రన్ చేస్తూ ఉంటాడు. తనకి ఇల్లు దాటితే షాపు, షాపు దాటితే ఇల్లు తప్ప ఇంకేమీ తెలీదు. మహారాజాకి తన కూతురు అంటే చాలా ఇష్టం. తనను ఎవరైనా ఒక చిన్న మాట అన్నా అస్సలు తీసుకోలేడు. తన కూతురికి ఏం కాకూడదు అని రోడ్డుకి దూరంగా ఉన్న ఒక ఇంట్లో ఉంటాడు. మహారాజా మాట్లాడడం తక్కువగా మాట్లాడుతుంటాడు, కానీ ఏదైనా సాధించాలనుకుంటే మాత్రం తనంత మొండోడు ఎవరు ఉండరు. జ్యోతి చదువుతున్న స్కూల్ చైర్మన్ ఒకరోజు జ్యోతి చేయని తప్పుకి జ్యోతిని తిడతాడు. పీటీ టీచర్ ఆసిమ జ్యోతి ఆ తప్పు చేయలేదు అని నిరూపిస్తుంది. దానికి మహారాజా మొండిపట్టు పట్టి, చైర్మన్ నా కూతురికి సారీ చెప్తే కానీ ఇక్కడి నుంచి వెళ్ళను అని ఒక రాడ్ని గట్టిగా పట్టుకుంటాడు. ఎంతమంది కలిసినా మహారాజాని బయటకు పంపించలేకపోతారు. దానికి చైర్మన్ భయపడి తన కూతురికి సారీ చెప్పేస్తాడు. స్పోర్ట్స్ క్యాంప్ కోసమని జ్యోతి ఆసిమా టీచర్తో కలిసి కోయంబత్తూరుకి వెళ్ళబోతుంటుంది. తను ఫస్ట్ టైం మహారాజాని వదిలేసి వారం రోజుల పాటు బయటికి వెళ్ళబోతుంటుంది. అందుకు తను క్యాంపుకి వెళ్తూ, నువ్వు జాగ్రత్తగా ఉండు, లక్ష్మిని కూడా బాగా చూసుకొని వాళ్ళ నాన్నతో చెప్పి కోయంబత్తూరుకి వెళ్తుంది. మహారాజా రోజులాగే తన షాప్లో పనిచేసి 10 గంటలకి ఇంటికి వస్తాడు. కానీ అప్పటికే తన ఇంట్లో ఎవరో ముగ్గురు ఉంటారు. ఆ ముగ్గురు మహారాజాని స్పృహ కోల్పోయేలా కొట్టి లక్ష్మిని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. మరుసటి రోజు ఒక కార్పొరేటర్ కార్ షోరూమ్కి వచ్చి, నా కారులో ఉన్న కూలింగ్ గ్లాసులు ఎక్కడ్రా అని సూపర్వైజర్ని కొడతాడు. ఆ షోరూంలో పనిచేసే ధనానే తన కారుని ఈరోజు పొద్దున డెలివరీ ఇచ్చింటాడు. కానీ షోరూమ్ వాళ్ళు ఆ కారుని నిన్న సాయంత్రం డెలివరీ చేయమని చెప్పింటారు. కార్పొరేటర్ ఈ విషయం తెలుసుకొని, రాత్రంతా నా కారుని వేసుకొని ఎక్కడెక్కడ తిరిగేవరా అని ధనాన్ని కొట్టి, నాకు నా కూలింగ్ గ్లాసులు రేపటికల్లా కావాలి అని వార్నింగ్ ఇస్తాడు. తనని కొట్టేసరికి ధనాకి ఆ కార్పొరేటర్ మీద చాలా కోపం వస్తుంది. కార్పొరేటర్ బార్లో ముందు తాగుతూ ఉన్నప్పుడు ధన అక్కడికి వచ్చి తన కూలింగ్ గ్లాసుల్ని తన ముందే వెరకొట్టేస్తాడు. ఆ తర్వాత తనని కూడా రక్తం వచ్చేంతలా కొడతాడు. మహారాజా లక్ష్మి గురించి కంప్లైంట్ ఇవ్వాలి అని వాళ్ళ ఏరియాలో ఉన్న స్టేషన్కి వచ్చి ఎస్ఐని కలుస్తాడు. తను ఎస్ఐతో మాట్లాడుతూ ఆ రోజు రాత్రి ఏం జరిగిందో పాయింట్ టు పాయింట్ చెప్తాడు. మహారాజా ఆ రోజు రాత్రి రోజులాగా ఇంటికి వచ్చి బట్టలు మార్చుకుంటాడు. కానీ అప్పటికీ ఆ రూమ్లో ఇద్దరు ఉంటారు. ఏదో సౌండ్ వచ్చి తను వెనక్కి తిరుగుదామని చూస్తే వాళ్ళిద్దరూ మహారాజా మీద అటాక్ చేస్తారు. మహారాజా వాళ్ళిద్దరిని కొట్టి తప్పించుకొని పారిపోతుంటే ఇంట్లో ఉన్న ఇంకొకడు తనను సుత్తితో కొట్టి స్పృహ కోల్పోయేలా చేస్తాడు. ఆ తర్వాత అందరూ కలిసి లక్ష్మిని తీసుకుని వెళ్ళిపోయింటారు. మహారాజా ఎస్ఐతో మాట్లాడుతూ, ఆ ముగ్గురిలో ఒకడి ఈపు మీద చిన్న గడ్డ ఉంది అంటాడు. ఎస్ఐ లక్ష్మి అంటే ఒక చెత్తబుట్ట అని తెలుసుకొని ఏం కామెడీగా ఉందా అని మహారాజా మీద సీరియస్ అవుతాడు. కానీ తనతో మాట్లాడుతూ, ఆ చెత్తబుట్టలో ఏమైనా విలువైంది ఉందా అని అడుగుతాడు. దానికి మహారాజా, అలాంటిది ఏం లేదు సార్, లక్ష్మి అంటే నా కూతురికి ప్రాణం, తన ఇంటికి తిరిగి వచ్చేలోపు దాన్ని కనిపెట్టండి అంటాడు. ఎస్ఐ కోపం వచ్చి వీన్ని బయటికి లాగేయండి అంటాడు. కానీ ఎంతమంది కలిసినా మహారాజాని బయటికి పంపించలేకపోతారు. ఆ స్టేషన్కి ఇన్ఛార్జ్ ఇన్స్పెక్టర్ రాజన్. తనకి లంచం ఇస్తే ఏ పనైనా చేస్తాడు. ఒక్కోసారి తనే ఒక దొంగతో ఒకరింట్లో దొంగతనం చేపించి ఆ దొంగకి వాటా ఇస్తుంటాడు. ఇన్స్పెక్టర్ మహారాజా గురించి తెలుసుకొని తనకి డబ్బులు ఇచ్చి కొత్త చెత్తబుట్ట కొనుక్కోపో అంటాడు. కానీ మహారాజా, నాకు నా లక్ష్మినే కావాలి అంటాడు. దానికి ఇన్స్పెక్టర్ మహారాజాని గన్తో బెదిరించి స్టేషన్ నుంచి పంపించేస్తాడు. కానీ మహారాజా మళ్ళీ వెనక్కి వచ్చి, నాకు నా చెత్తబుట్టను వెతికి పెడితే 7 లక్షల రూపాయలు ఇస్తా అంటాడు. ఇన్స్పెక్టర్ డబ్బులు తీసుకొని ఒక టీంతో కలిసి దాన్ని వెతికే పనిలో పడతాడు. ఇంట్లోకి వచ్చిన ముగ్గురు వ్యక్తులు వెనకదారి నుంచి ఇంట్లోకి వచ్చింటారు. పోలీసులందరూ
ఆ చెత్తబుట్టలో కోట్లు విలువ చేసేదేదో ఉంది, అందుకే తను చెత్తబుట్ట కోసం ఇంత ఖర్చు పెడుతున్నాడు అనుకుంటారు. ఇన్స్పెక్టర్ ఆ చెత్తబుట్టలో ఏముందో తెలుసుకుని ఇంకా ఎక్కువ డబ్బులు లాగాలి అని ట్రై చేస్తాడు. కానీ మహారాజా లక్ష్మిలో ఏమీ లేదు, లక్ష్మిని మాత్రం కనిపెట్టండి అంటాడు. సెల్వా, శబరి వీళ్ళిద్దరూ దొంగలు. కరెక్ట్గా ప్లాన్ చేసి దొంగతనం చేస్తూ ఉంటారు. వీళ్ళిద్దరూ చాలా డేంజరస్. దొంగతనం చేసిన తర్వాత ఇంట్లో ఉన్న అందరినీ చంపేసి సాక్ష్యాలు లేకుండా చేస్తూ ఉంటారు. శబరి అయితే కామాంధుడు. దొంగతనానికి వెళ్ళిన ఇంట్లో ఎవరైనా అమ్మాయి ఉంటే వాళ్ళని దారుణంగా రేప్ చేస్తూ ఉంటాడు. పోలీసులు వీళ్ళ గురించి ఎంక్వైరీ చేస్తూనే ఉంటారు, కానీ వీళ్ళ గురించి ఏ క్లూ కూడా దొరికిండదు. సెల్వాకి ఒక ఫ్యామిలీ ఉంటుంది. తన భార్య పేరు నీల. సెల్వా, నీల ఇద్దరు ప్రేమించుకొని లేచిపోయి వచ్చేసి పెళ్లి చేసుకుంటారు. వీళ్ళిద్దరికీ ఒక కూతురు కూడా ఉంటుంది. సెల్వా దొంగతనాలు చేస్తున్న విషయం తన భార్య కూడా తెలీదు. సెల్వా, శబరి ఇద్దరు కలిసి ఒక ఎలక్ట్రిక్ షాప్ని రన్ చేస్తూ ఉంటారు, కానీ అది బయట వాళ్ళని నమ్మించడం కోసం మాత్రమే. సెల్వా దొంగతనానికి వెళ్ళిన ప్రతి చోట ఏదో ఒక వస్తువును తెచ్చుకుంటూ ఉంటాడు. మహారాజాకు సంబంధించిన చెత్తబుట్ట సెల్వా వాళ్ళ ఇంట్లోనే ఉంటుంది. ఇన్స్పెక్టర్ రాజన్ ఆ చెత్తబుట్టని ఒక టీంతో వెతికిస్తూ అది దొరకపోతే మనం అలాంటిది కొని వాడికి ఇచ్చేద్దాం అనుకుంటాడు. హెడ్ కానిస్టేబుల్ సేమ్ అలాంటి చెత్తబుట్టను వెతుకుతూ షాపులు మొత్తం తిరుగుతూ ఉన్నప్పుడు తనకు శివ కనిపిస్తాడు. శివ ఒక పోలీస్ ఇన్ఫార్మర్. అందుకు తను హెడ్ కానిస్టేబుల్తో కలిసి ఆ చెత్తబుట్టను వెతికే పనిలో పడతాడు. మహారాజా కూతురు క్యాంపులో ఎంజాయ్ చేస్తుంటే మహారాజా తన కూతురు వచ్చేలోపు లక్ష్మిని కనిపెట్టాలి అని ఎప్పుడూ స్టేషన్లోనే ఉంటాడు. పోలీసులు మహారాజాని అన్ని పనులకి వాడుకుంటూ అలాగే తనని కొడుతూ బాగా ఇబ్బంది పెడుతూ ఉంటారు. అయినా మహారాజా లక్ష్మి కోసం అక్కడే ఉంటాడు. కార్ సర్వీసింగ్ సెంటర్లో పనిచేసే సూపర్వైజర్ ధనా కనిపించట్లేదు అని స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇస్తాడు. మహారాజాకి ధనాకి పరిచయం ఉంటుంది. ఆ పరిచయం ఎలాంటిదో చూపించేకే స్టోరీ బ్యాక్డ్రాప్లోకి వెళ్తుంది. ముగ్గురు తనని కొట్టి లక్ష్మిని ఎత్తుకుని వెళ్ళిపోయిన కొంచెం సేపటికి మహారాజాకి స్పృహ వస్తుంది. అప్పుడు తను ఇంట్లో ఒక బిల్ పేపర్ని చూస్తాడు. ఆ బిల్ ఏమి అంటే కార్ సర్వీసింగ్దే. మహారాజా ఆ బిల్ని యూజ్ చేసుకొని బార్లో ఉన్న కార్పొరేటర్ని వచ్చి కలుస్తాడు. కానీ తన ధనా గురించి మహారాజాకి ఏమీ చెప్పడు. అప్పుడే ధనా అక్కడికి వచ్చి కార్పొరేటర్ని రక్తం వచ్చేంతలా కొడతాడు. మహారాజా ధనాన్ని చూసి నా ఇంటికి వచ్చిన ముగ్గురులో వీడియో కూడా తెలుసుకుంటాడు. అందుకు తనని ఫాలో అవుతూ తనుండే ప్లేస్కి వెళ్తాడు. కానీ ధనా మహారాజాని పట్టుకొని నిన్ను ఆ రోజే చంపేయాల్సిందే, చంపకుండా తప్పు చేసా అంటాడు. ధనా అలాగే తన గ్యాంగ్ మహారాజాని చంపేద్దాం అనుకుంటారు. కానీ మహారాజా అందరినీ గడ్డంగోకి బ్లేడ్తో కోసేసి నీతో పాటు ఉన్న ఇంకో ఇద్దరు ఎవరో చెప్పు అని ధనాన్ని టార్చర్ చేస్తాడు. అప్పుడు తను మాట్లాడుతూ మా గ్యాంగ్లో ఉన్న ఒకడు మీ ఏరియాలో ఉన్న పోలీస్ స్టేషన్లో పనిచేస్తాడు అని చెప్తాడు. మహారాజా రాత్రి పగలు స్టేషన్లో ఉంటుంది తన ఇంట్లోకి వచ్చిన రెండో వాడెవడో తెలుసుకోవడం కోసమే. దానికోసమే తను పోలీసులు తనని కొడుతున్నా అవమానిస్తున్నా ఏం మాట్లాడు. మహారాజా ధనాది తలనరికి చంపేసిట్టాడు. ఇన్స్పెక్టర్ ధనా మిస్సింగ్ కంప్లైంట్ తీసుకొని తనతో గొడవ పెట్టుకున్న కార్పొరేటర్ని స్టేషన్కి పిలిపిస్తాడు. కార్పొరేటర్ మాట్లాడుతూ వాడి మిస్సింగ్కి నాకు ఏం సంబంధం లేదు, ఆ రోజు వాడిని వెతుక్కుంటూ ఒక నా దగ్గరికి వచ్చాడు అంటూ తన పేరు గుర్తులేక ఇళయరాజా అని చెప్తాడు. ఇన్స్పెక్టర్ ఈ కేసులో కూడా మంచిగా డబ్బులు లాగొచ్చు అని ధనా గురించి ఎంక్వైరీ స్టార్ట్ చేపిస్తాడు. లక్ష్మిని దొంగలించిన దొంగ దొరకపోయేసరికి ఇన్స్పెక్టర్ అలాంటి చెత్తబుట్టని ఒకటి తయారు చేయించమని చెప్తాడు. దానికి హెడ్ కానిస్టేబుల్ శివ ఇద్దరు ఆ చెత్తబుట్టను చేపించే పనిలో పడతారు. ఇంకా 2 రోజుల్లో సెల్వా కూతురుది బర్త్డే ఉంటుంది. అందుకు తను భార్యతో కూతురుతో కలిసి గోల్డ్ షాపుకి వెళ్ళి తన కూతురు కోసమని ఒక గోల్డ్ చైన్ని సపరేట్గా ఆర్డర్ ఇస్తాడు. ఆ గోల్డ్ చైన్ చాలా కాస్ట్లీ. అందుకు నీలా సెల్వాతో మాట్లాడుతూ అంత ఖర్చు పెట్టి గోల్డ్ కొనాల్సిన అవసరం ఏమొచ్చింది అంటుంది. దానికి సెల్వా నా కూతురు ఏం కావాలనుకుంటే అది కావాలి అంతే, తన కోసం నేను ఏదైనా చేస్తా అంటాడు. ఆ మాటలు వింటున్న నీలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. స్పోర్ట్స్ క్యాంప్లో జ్యోతి వాళ్ళ నాన్ని బాగా మిస్ అవుతూ ఉంటుంది. ఆసిమా టీచర్ తనతోనే ఉంటూ తన బాధను పోగొట్టేందుకు ట్రై చేస్తూ ఉంటుంది. పోలీసులు ఒక పక్క మహారాజా గురించి ఎంక్వైరీ చేస్తూ ఇంకో పక్క ఇళయరాజా గురించి ఎంక్వైరీ చేస్తూ ఉంటారు. ఈరోజు సెల్వా కూతురుది బర్త్డే, అందుకు ఇంట్లో పెద్దగా పార్టీ అరేంజ్ చేస్తూ ఉంటారు. సెల్వా గోల్డ్ చైన్ కోసం గోల్డ్ షాప్కి వచ్చినప్పుడు నీలా తనకు ఫోన్ చేసి వస్తూ గడ్డం ట్రిమ్ చేయించుకొనిరా అంటుంది. అందుకు తను చైన్ తీసుకున్న తర్వాత ట్రిమ్ చేయించుకుందామని ఒక సెలూన్లోకి వెళ్తాడు. ఆ సెలూన్లో మహారాజా ఉంటాడు. కానీ తను ఆ షాప్కి ఓనర్ కాదు, పని చేస్తూ ఉంటాడు. అంటే సెల్వా స్టోరీ జరుగుతోంది ఇప్పుడు కాదు, మహారాజా భార్య చనిపోకముందు. పోలీసులు సెల్వా గురించి శబరి గురించి వెతుకుతూ వాళ్ళు చేసిన దొంగతనాల గురించి పేపర్లో వేపించింటారు. దాన్ని శబరి చూసి సెల్వాకు ఫోన్ చేసి మాట్లాడతాడు. సెల్వా పక్కన ఎవరు లేరు అనుకొని అన్నీ మాట్లాడతాడు. కానీ వెనక్కి తిరిగి చూస్తే మహారాజా ఉంటాడు. తన మాటలన్నీ వినేశాడేమో అని సెల్వా ఇంటికి వచ్చిన తర్వాత కూడా మహారాజా గురించి ఆలోచిస్తాడు.
తను శబరికి విషయం చెప్పి మహారాజాని చంపేద్దామంటాడు. సెల్వా గోల్డ్ షాప్ నుంచి తీసుకుని వచ్చిన చైన్ ఎక్కడో మిస్ అయి ఉంటుంది. ఆ చైన్ మహారాజాకి దొరికింటుంది. అందుకు తను ఆ చైన్ ఇద్దామని సెల్వాని వెతుక్కుంటూ వాళ్ళ ఇంటికి వస్తాడు. కానీ పోలీసులు సెల్వా గురించి శబరి గురించి తెలుసుకొని అప్పుడే ఇంటికి వచ్చి సెల్వాని అరెస్ట్ చేసి శబరి తప్పించడానికి ట్రై చేస్తుంటే ఎన్కౌంటర్లో చంపేస్తారు. నీలా తన భర్త గురించి నిజం తెలుసుకొని చాలా బాధపడుతూ ఇక నీకు మాకు సంబంధం లేదు అని తన భర్త మీద కోపడుతుంది. సెల్వా మహారాజాని తన ఇంటికి పోలీసులను పిలుచుకొని వచ్చాడు అని తన మీద చాలా కోపాన్ని పెంచుకుంటాడు. జ్యోతి క్యాంప్ అయిపోయి ఇంటికి రిటర్న్ వస్తూ ఉంటుంది. తను మహారాజాకి ఒక షూ ఫోటో పంపించి రాత్రి ఇంటికి వచ్చేటప్పుడు దాన్ని తీసుకొని రా అంటుంది. ఇన్స్పెక్టర్ రాజన్ ఒక చెత్తబుట్టని సేమ్ మహారాజా పోయింది అని చెప్పిన చెత్తబుట్టలాగే చేపిస్తాడు. కానీ ఇప్పుడు ఆ చెత్తబుట్ట దొంగిలించింది నేనే అని ఎవరో ఒకరు ఒప్పుకోవాలి. అందుకు తనకు తెలిసిన దొంగలందరికీ ఫోన్ చేసి కేసు ఒప్పుకోండి అంటాడు. కానీ చెత్తబుట్ట దొంగతనం కేసు ఏంది అని ఎవరు దానికి ఒప్పుకోరు. అప్పుడు శివ ఇన్స్పెక్టర్తో మాట్లాడుతూ నాకు డబ్బులు ఇవ్వండి సార్, నేను ఆ కేసు ఒప్పుకుంటాను అంటాడు. దానికి ఇన్స్పెక్టర్ సరే అంటాడు. ఇన్స్పెక్టర్ అసలు చెత్తబుట్ట పోయిన రోజు ఏం జరిగిందో కరెక్ట్గా శివకు తెలియాలి అని స్టేషన్లో ఉన్న కానిస్టేబుల్కి ఫోన్ చేసి మహారాజాతో తన స్టోరీ చెప్పించండి అంటాడు. కానిస్టేబుల్ మహారాజాతో మాట్లాడుతూ అసలు ఆ రోజు రాత్రి ఏం జరిగిందో చెప్పు అంటాడు. దానికి మహారాజా ఆ రోజు ఏం జరిగిందో పాయింట్ టు పాయింట్ చెప్పడం స్టార్ట్ చేస్తాడు. జ్యోతి క్యాంపు నుంచి ఇంటికి వచ్చి బెడ్రూమ్లోకి వెళ్ళి డ్రెస్ మార్చుకుంటుంది. కానీ తనకు తెలియని విషయం ఏమి అంటే ఆ రూమ్లో అప్పటికే 2 వ్యక్తులు ఉంటారు. ఆ 2 ఎవరు అంటే ధన, శివ. శివ అంటే మరెవరో కాదు, ఆ పోలీస్ ఇన్ఫార్మరే. వెనక నుంచి ఏదో సౌండ్ వచ్చేసరికి జ్యోతి వెనక్కి తిరిగి చూద్దామనుకుంటుంది. కానీ వాళ్ళిద్దరూ తనని గట్టిగా పట్టుకుంటారు. జ్యోతి వాళ్ళని కొట్టి అక్కడి నుంచి తప్పించుకునేకి ట్రై చేస్తుంది. కానీ ఇంతలో ఇంట్లో ఉన్న 3వ వాడు వచ్చి తనను సుత్తితో బాగా కొడతాడు. ఆ 3వ వాడు మరెవరో కాదు, సెల్వా. సెల్వా తనకు జరిగిన దానికి మహారాజాని చంపాలి అని కరెక్ట్గా ప్లాన్ చేసుకుని ఇంటికి వచ్చింటాడు. కానీ మధ్యలో తన కూతురు వస్తుంది. జ్యోతి తీసుకొని రమ్మని చెప్పిన షూ కోసం మహారాజా బయట తిరుగుతూ ఉంటాడు. తను ఎంతసేపటికి ఇంటికి రాకపోయేసరికి ఏదో ఒక ఫన్ ఉండాలి అని శివ, ధన ఇద్దరు జ్యోతిని దారుణంగా రేప్ చేస్తారు. శివ అయితే తన కామం పోయేంత వరకు తనని చాలాసార్లు రేప్ చేస్తాడు. ధన తనని చంపేద్దామనుకుంటాడు. కానీ సెల్వ తన్ని ఆపి మహారాజా ఎంతసేపటికి ఇంటికి రాకపోయేసరికి మళ్ళీ చూసుకుందామని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మహారాజా ఇంటికి వచ్చినప్పుడు తన కూతురి కండిషన్ చూసి చాలా బాధపడతాడు. ఆ తర్వాత తనకు తెలిసిన ఒక డాక్టర్ దగ్గరికి పిలుచుకొని వెళ్ళి తనకు ట్రీట్మెంట్ ఇప్పిస్తాడు. ఆ తర్వాత తన్ని ఆసిమా టీచర్ వాళ్ళ ఇంట్లో ఉంచుతాడు. జ్యోతి మహారాజాతో మాట్లాడుతూ నన్ను ఇలా చేసిన వాళ్ళని కనిపెట్టు నాన్న, నేను వాళ్ళని చూసి నన్ను ఎందుకు ఇలా చేశారో కనుక్కోవాలి అంటుంది. దానికే మహారాజా వాళ్ళెవరో తెలుసుకోవడం కోసమే స్టేషన్లో ఉంటూ పోలీసులకి మాత్రం అసలు విషయం చెప్పకుండా లక్ష్మి పోయింది అని చెప్తుంటాడు. నిజానికి లక్ష్మి తన దగ్గరే ఉంటుంది. స్టేషన్లో తన స్టోరీ వింటున్న పోలీసులందరికీ తను ఏదో విలువైంది పోగొట్టుకున్నాడు అని అర్థమవుతుంది. కానీ అదేంటి అని మాత్రం అర్థం కాదు. శివ మహారాజా చెప్పింది మొత్తం విని ఈ కేసు నుంచి ఎలాగైనా సరే తప్పించుకోవాలి అనుకుంటాడు. కానీ ఇన్స్పెక్టర్ తనకు ఆ ఛాన్స్ ఇవ్వడు. శివ సెల్వాకి ఫోన్ చేసి విషయం మొత్తం చెప్తాడు. కానీ సెల్వాకి ఏం చేయాలో ఏం అర్థం కాదు. ఇన్స్పెక్టర్ చెత్తబుట్టను తీసుకుని వచ్చి మహారాజాకిచ్చి నీ ఇంట్లో దొంగతనం చేసింది ఇతనే అని శివాని చూపిస్తాడు. తన కూతురు చెప్పినట్టే శివ ఈప్ మీద ఒక చిన్న గడ్డ ఉంటుంది. మహారాజా దాన్ని గమనించి ఆ రోజు ఇంట్లోకి వచ్చిన వాళ్ళలో వీడు కూడా ఉన్నాడు అని తెలుసుకుంటాడు. మహారాజా ఇన్స్పెక్టర్కి డబ్బులు సెటిల్ చేసి శివాని క్షమించి వదిలేద్దామంటాడు. కానీ ఇక్కడే ఒక భయంకరమైన ట్విస్ట్ వస్తుంది. అది ఏమి అంటే శివ మహారాజా కూతురిని రేప్ చేసిన విషయం ఇన్స్పెక్టర్కి తెలిసిపోయి ఉంటుంది. ఎలా అంటే ఇళయరాజా కేసు గురించి ఎంక్వైరీ చేస్తున్నప్పుడు మహారాజా ఎందుకు స్టేషన్కి వచ్చాడో పోలీసులందరికీ తెలిసిపోయి ఉంటుంది. ఇన్స్పెక్టర్ ఇలాంటిది మన కూతురు జరిగితే సైలెంట్గా ఉంటామా అని మహారాజాకి కత్తిచ్చి వాడిని చంపయి అంటాడు. మహారాజా వాడిని రకరకాలుగా హింసించి లాస్ట్కి తలనరికి చంపేస్తాడు. ఇన్స్పెక్టర్ సెల్వా గురించి మొత్తం తెలుసుకొని వాడుండే చోట మహారాజాని వదిలేస్తాడు. మహారాజా సెల్వాని చూసి షాక్ అయిపోతాడు. కానీ తన కూతురికి చేసిన దానికి బాగా కొట్టి నరకం చూపిస్తాడు. ఆసిమా టీచర్ జ్యోతిని పిలుచుకొని అక్కడికి వస్తుంది. జ్యోతి ఒంటరిగా సెల్వాతో మాట్లాడుతూ నేను దీని నుంచి ఖచ్చితంగా బయటికి వస్తాను, నా కోసమే మా నాన్న నిన్ను చంపకుండా వదిలేస్తున్నాడు, బతికిపో అంటూ నువ్వు మా ఇంటికి వచ్చింది బంగారం కోసమే కదా, ఇదిగో తీసుకో అని ఇంట్లో ఉన్న బంగారం మొత్తం ఇచ్చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. నిజానికి జ్యోతి మహారాజా కూతురు కాదు, సెల్వా కూతురు. పోలీసులు సెల్వను అరెస్ట్ చేసిన తర్వాత నీలా తన కూతురిని పిలుచుకొని వేరే చోటుకి వెళ్ళిపోతుంది. మహారాజా ఇంటి అడ్రస్ కనుక్కొని తన ఫ్యామిలీతో కలిసి అక్కడికి వెళ్ళి తనకి చైన్ ఇద్దామని ట్రై చేస్తాడు. కానీ నీలా ఆ చైన్ కోసం నా మొగుడు ఎంతమందిని చంపాడు, ఆ చైన్ నాకొద్దు, మీరే దాన్ని ఏదో ఒక హుండీలో వేసేయండి అంటుంది. మహారాజా భార్య భారతి
కనీసం నీలా కూతురికి బొమ్మ కొనిద్దామని మహారాజాని రోడ్డు అవతల ఉన్న ఫ్యాన్సీ స్టోర్కి పంపిస్తుంది. అప్పుడే యాక్సిడెంట్ జరిగి అందరూ చనిపోతారు, ఒక సెల్వా కూతురు తప్ప. ఇదే మనం స్టార్టింగ్లో చూసిన సీన్. సెల్వా కూతురిని కాపాడింది లక్ష్మినే. అప్పటినుంచి మహారాజా తనని సొంత కూతురులా పెంచుతూ వచ్చింటాడు. జ్యోతి సెల్వాకి ఇచ్చిన బంగారంలో సెల్వా తన కూతురు కోసం చేపించిన చైన్ కూడా ఉంటుంది. సెల్వా దాన్ని చూసి జ్యోతి తన కూతురే అని తెలుసుకుంటాడు. కానీ తన కూతురు చేసింది తలుచుకుంటూ చాలా బాధపడతాడు. తర్వాత అదే బాధలో సూసైడ్ చేసుకొని చనిపోతాడు. జ్యోతి మహారాజా దగ్గరే సేఫ్గా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇక్కడ మూవీ ఎండ్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ మహారాజా మూవీ గురించి. స్టోరీ మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో మాకు చెప్పండి. అలాగే ఈ వీడియో నచ్చిందో లేదో కూడా కామెంట్స్లో మాకు చెప్పండి. అలా మీరు చెప్పడం వల్లే నాకు ఇలాంటి వీడియోస్ మళ్ళీ చేయాలో లేదో తెలుస్తుంది. సో ఈ వీడియో నచ్చిందో లేదో కామెంట్స్లో మాకు చెప్పండి. అలాగే ఇలాంటి వీడియోస్ మీకు మళ్ళీ కావాలనుకుంటే ఇప్పుడే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో ఫ్యామిలీతో షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.